జగన్ పాదయాత్రలో కల్లబొల్లి మాటలు చెప్పి బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని సర్వశిక్ష ఉద్యోగులు అన్నారు. తమతో పూర్తి స్థాయిలో పని చేయించుకొని తమకు పార్ట్ టైం ఉద్యోగులుగా జీతాలు చెల్లించడం అన్యాయమన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నారు. విద్యాశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె శిబిరం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. థ్యాంక్ యూ. సర్వశిక్ష ఉద్యోగులు జేఏసీ చేస్తున్న సమ్మె ఈరోజు 20వ రోజు చేరింది. వారి డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు వీళ్ళు విధుల నుంచి తొలగించాలని కూడా ఒక జీవో అయితే జారీ చేసింది. వారితోనే మాట్లాడతామా, చెప్పండి. ప్రభుత్వం మిమ్మల్ని విధుల నుంచి తొలగించాలని ఒక జీవో జారీ చేసింది, అయినా మీరు మీ ఉద్యమాన్ని ఆపట్లేదు, ఏం చెప్తారు? మాకు షోకాజ్ నోటీసులు వచ్చినాయి అని తెలిసింది సార్. అయితే మేము షోకాజ్ నోటీసులు కూడా మేము భయపడేది లేదు. మాకు జగన్ అన్న వచ్చాక ఆయన పాదయాత్రలో మాకు ఇచ్చిన మాట ఏంటంటే రెగ్యులర్ చేస్తారని. రెగ్యులర్ చేయకపోగా రూపాయి జీతం పెంచలేదు. తర్వాత గత 4 నెలల నుంచి ఆయన వచ్చిన దగ్గర నుంచి 2 నెలలు 3 నెలలు పెండింగ్ ఉంటానే ఉంది. ఇప్పటికీ 4 నెలల జీతాలు లేవు మాకందరికీ. మా కుటుంబాలు ఎలా ఉంటాయి, ఎలా బతుకుతారో ఆయనకేం అర్థం కావట్లేనట్టుంది. అయితే షోకాస్ నోటీసులకు కానీ వేరే దానికి మేము భయపడం. ఈరోజు సమ్మె 20వ రోజు జరుగుతుంది. ఇంకా మేము ఇక్కడే ఉంటాం. అయితే మాకు మంచి జరుగుతుందని హెచ్ఆర్ పాలసీ ఏదో అనేసి అన్నారు మొన్న ఎస్పీడీ గారు మేము చలో విజయవాడ వెళ్ళినప్పుడు. అది కూడా ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు స్పందిస్తారో, ఏదైనా సరే మేము ఇక్కడే ఉంటాము. మాకు మంచి జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఒకసారి అయితే మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపారు, అవి విఫలమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా చర్చలు పిలుస్తారని మీరు ఆశిస్తున్నారా? మొన్న విజయవాడ జరిగిన ధర్నా కార్యక్రమం సందర్భంగా మా ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. త్వరలోనే మినిస్టర్గా చర్చలు ఉంటాయని చెప్పన్నారండి. చర్చలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇంకా మేము ఎదురు చూస్తున్నాము. చర్చలు పూర్తయినా దానికి విఫలమవుతాయా సఫలమవుతాయని చెప్పేసి ఇంకా పూర్తి అవగాహన లేదు మాకైతే. మేమైతే కోరుకుంటున్నాం న్యాయమైన డిమాండ్లు చర్చమని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నాము. అవి తీరేంత వరకు కూడా మేము ఈ దీక్ష కొనసాగుతూ ఉంటుందండి. ఇప్పటికే ప్రభుత్వం తమకు 3 నెలల జీతాలు బాకీ ఉన్నదని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్తున్నారు. ప్రభుత్వం తమ విధుల నుంచి తొలగించాలన్నా లేకపోతే ఏదైనా బలప్రయోగం చేసినా కానీ ఈ దీక్ష కొనసాగుతుందని జేఏసీ సభ్యులు చెప్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, ఉదయ్, కాకినాడ నుంచి.